మంచు ఫ్యామిలీలో రచ్చ కొనసాగుతోంది. ఇంటి గొడవలు కాస్త పోలీసుల కేసులు ఘర్షణలకు దారితీశాయి. ఈ గొడవల వల్ల అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు. నిన్న జరిగిన దాడిలో మోహన్ బాబుకు గాయాలయ్యాయని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు. ఇక తన తండ్రి మోహన్ బాబు దేవుడని, ఆయన్ను మంచు విష్ణు ట్రాప్ చేశారని ఆరోపించారు మనోజ్. ఆస్తి కోసం తాను పోరాటం చేయడం లేదని, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానని తెలిపారు. మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి తాను క్షమాపణలు చెబుతున్నామన్నారు. జల్పల్లి నివాసం నుంచి నోటీసులపై వివరణ ఇచ్చేందుకు రాచకొండ సిపి ఆఫీస్కు వెళ్లారు మంచు మనోజ్. ఇక మీడియా ప్రతినిధులపై దాడి ఘటనపై రాచకొండ సిపి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు తరపున న్యాయవాది. జల్పల్లిలోని ఇంటి దగ్గర భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. ఫ్యామిలీ మ్యాటర్స్ లోకి మీడియా రావద్దన్నారు మంచు విష్ణు. కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహంతోనే ఘటన జరిగిందన్నారు. తన తండ్రి మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదని, ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలన్నారు. ఇప్పటికే బాధితుడి ఫ్యామిలీతో మాట్లాడానని తెలిపారు మంచు విష్ణు. మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడులను వ్యతిరేకిస్తూ ఫిలింనగర్లోని ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు. మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, మంచు ఫ్యామిలీ వివాదంపై సిపి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇప్పుడే కాసేపటి క్రితమే మంచు మనోజ్ సిపి రాచకొండ సిపి కార్యాలయం ముందైతే హాజరయ్యారు. సిపికి సంబంధించి ఈ నోటీసులు ఏవైతే ఇచ్చారో వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా మనోజ్ అయితే హాజరైన పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ మనోజ్తో పాటు మంచు మోహన్ బాబు ప్లస్ విష్ణు కూడా హాజరు కావాల్సి ఉండగా, కానీ విష్ణు మోహన్ బాబుకి సంబంధించి మోహన్ బాబు హెల్త్ సమస్యతోటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా వైద్య నిపుణులు ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బులెటిన్లో భాగంగా ఆయన మరో 2 రోజులు కూడా హాస్పిటల్లో ఉండాలి. హాస్పిటల్కి సంబంధించి కూడా వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే బాడీ పెయిన్స్, యాంగ్జైటీ, కాన్షియస్లో లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడంతో ఎడమ కంటి సమస్య తలెత్తడంతో ఆయన హాజరు కాలేదని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్పడంతో దీనికి సంబంధించి ఏదైతే మంచు మోహన్ బాబుకి సంబంధించి ఆయన విచారణలో భాగంగా ఇక్కడ హాజరు కావాల్సి ఉండగా, అయితే ఈ విచారణలో భాగంగా సంబంధించి ఆయన హాజరు కాలేని పరిస్థితి అని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగా మంచు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ 2 రోజులు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మంచు మోహన్ బాబు అయితే ఆ లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేసిన దాఖలాలు మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ నోటీసులకు సంబంధించి కావచ్చు, ఈ నోటీసుల నేపథ్యంలో ముందుగా మంచు మనోజ్ దీనికి ఫిర్యాదు చేశాడు కాబట్టి ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే ముగ్గురికి కూడా పాడి షరీఫ్ పోలీసులు అయితే దీనికి సంబంధించి అంటే పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో వాళ్ళకి సంబంధించి 3 నోటీసులు కూడా ముగ్గురికి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు కూడా. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా నాన్నగారు ప్రెస్ మీట్కి సంబంధించి అంటే విలేకరులకు సంబంధించి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అయితే కొంతమంది మీడియా సంబంధించి ఛానల్స్ దురుసుగా ప్రవర్తించడం లేతే అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా, అంటే మా ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు లేవని చెప్పేసి కూడా విష్ణు మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి. అయితే మేము ఇప్పటికే ఆ మీడియా ప్రతినిధికి సంబంధించి కూడా మేము ఆయనకు అందుబాటులో ఉన్నాము, గాయాలైన వ్యక్తికి సంబంధించి మేము సమాచారం అందుకుంటున్నామని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మరొక కీలక మాట మంచు విష్ణు అయితే తెలిపారు. ఏదంటే ఈ ఏదైతే గన్ సీజ్ చేసిన విషయానికి సంబంధించి సీజ్ చేసిన విషయము మాకు ఈరోజు 11 గంటలకి వచ్చిందని చెప్పేసి కూడా మంచు విష్ణు మీడియా ద్వారా తెలిపిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ నోటీసులో భాగంగా ఇప్పటికే మంచు మనోజ్ అయితే విచారణలో భాగంగా సిపి ముందు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి అంటే వీళ్ళు చేస్తున్న ఏదైతే గొడవలు ఉన్నాయో గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో భాగంగా ఈ సంబంధించి కావచ్చు, మంచు మనోజ్కి సంబంధించి మోహన్ బాబుకి సంబంధించి కావచ్చు, ఈ ముగ్గురి మధ్య జరుగుతున్న గొడవలకు సంబంధించి సిపి విచారణ అయితే చేయనున్నారు. ఈ విచారణలో భాగంగా వాళ్ళ ముగ్గురిని కూడా హాజరుపరచాల్సి ఉంది. కానీ మోహన్ బాబు రాలేని పరిస్థితి, అందులోనూ మోహన్ బాబుతో పాటు విష్ణు ఉన్నాడు కాబట్టి విష్ణు కూడా రాలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కేసులకు సంబంధించి మోహన్ బాబుకి సంబంధించి కావచ్చు, ఈ విధువురు కూడా అంటే ఇటు మంచు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్లో
పాడిచేరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయగా ఫిర్యాదు చేయగా ఈ నేపథ్యంలోనే కేసులు అయితే ఫైల్ చేసిన సిచ్యువేషన్. అయితే వాళ్ళ అనుచరులకు సంబంధించి కూడా ఎవరైతే అనుచరులు మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారో అనుచరులకు సంబంధించి కూడా మనకు కేసులు నమోదైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధుల పైన దాడి చేసిన నేపథ్యంలోనూ పలు ప్రాంతాలలో హైదరాబాద్ నగరం అంతా కూడా ఫిలిం నగర్ కావచ్చు పలు ప్రాంతాలలో మీడియా ప్రతినిధులపై దాడి చేసిన ఘటనలో భాగంగా వీళ్ళు ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నిరసనలో భాగంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా తెలుపుతున్న సిచ్యువేషన్. అయితే మనోజ్ వచ్చిన సమయంలో మీడియా జర్నలిస్టులు కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా సిపి కార్యాలయం ముందు ఎలాంటి అభద్రత సిచ్యువేషన్ కలగకూడదని చెప్పేసి భద్రత విషయంలో పోలీసులందరూ కూడా మోహరించారని చెప్పాలి. అంటే ఎక్కువ మంది మనకు పోలీసులు అయితే వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ అయితే మంచు మనోజ్ సిపి ముందైతే జాయిన్ అయ్యారు, అక్కడ హాజరయ్యారు. ఇప్పుడు అక్కడ ఈ ఏదైతే దీనికి సంబంధించి అంటే ఈ గొడవలకు సంబంధించి కావచ్చు ఈ కేసులకు సంబంధించి కావచ్చు ఇప్పటికే మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ విచారణలో భాగంగా వీళ్ళు పూచకత్తిలో ఏదైతే విచారణ ఉందో ఈ విచారణలో వాళ్ళు గొడవలు జరగకుండా రానున్న రోజుల్లో ఎలాంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే విధంగా చేయకూడదని చెప్పేసి కూడా ఈ సిపి అడిగే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలకు సంబంధించి కావచ్చు అంటే గొడవలకు సంబంధించి కావచ్చు ఎలాంటి విఘాతం కలిగించకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. సూర్య.